ఈ మీనరాశి జాతకులకు ఈ వారము గతంతో పోలిస్తే కొంచెం అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. కొంచెం చికాకులనేవి తగ్గుతాయి. ఏదేమైనా కూడా మీరు అతిగా ఆలోచించకండి. ఏ విషయం పైన ఎక్కువగా ఆలోచించకండి. ఎలాగూ జరగాల్సింది జరుగుతుంది ప్రారబ్ధానుసారం. కాకపోతే హ్యూమన్ ఎఫర్ట్స్, మానవ ప్రయత్నాలనేవి ఉండాలి కాబట్టి సరైన విధంగా పెద్దల సలహా తీసుకొని, అనుభవజ్ఞుల సలహా తీసుకొని ఏదైనా చేయండి. సొంతంగా ఏమీ చేయకండి. ఆ హ్యూమన్ ఎఫర్ట్స్ అనేవి రాంగ్ డైరెక్షన్లో ఉంటే మొత్తంగానే ఎదురుదెబ్బ పడే అవకాశాలు ఉంటాయి. ఇక ఆరోగ్యం విషయంలో కొంత అనుకూలత అనేది ఉంటుంది. గతంతో పోలిస్తే బెటర్. ఆల్రెడీ మెడికేషన్లో ఉన్నవారు సరైన సమయంలో భోజనము, నిద్ర, మాత్రలు, మెడికేషన్ అనేవి ఫాలో అవుతూ ఉండండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారు ఈ వారము ఎటువంటి ప్రయోగాలు చేయకండి. ముఖ్యంగా వ్యాపారస్తులు. ఇక ఉద్యోగస్తులైతే కొత్త విషయాలను నేర్చుకోండి. ఉన్నత పదవులకై ప్రయత్నించండి. అప్‌స్కిల్ అవ్వండి. కొత్త ప్రయత్నాలు చేయండి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండకండి. ఇది గృహస్థులకైనా, ఉద్యోగస్తులకైనా అందరికీ కామన్‌గా చెప్తున్న విషయము. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండకండి. మార్పుకై ప్రయత్నం చేయండి. లేకుంటే మానసిక ఉల్లాసం అనేది దెబ్బతింటుంది. మానసికంగా డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని మీరు ఎంగేజ్డ్‌గా ఉంచుకోండి ఎప్పటికప్పుడు. ఆర్థికంగా పెద్ద చికాకులేమీ ఉండవు. భగవంతుడి అనుగ్రహం వలన అవసరానికి కావలసినంత సమకూరుతుంది. ఈ మీనరాశి జాతకులకు, విద్యార్థుల్లో కొంత ఏకాగ్రత అనేది లోపిస్తుంది. ఏకాగ్రతను, ఫోకస్‌ను పెంచుకోవడం సూచించటమైనది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది. ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరము. ఈ వారం మీనరాశి జాతకులు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం ద్వారా, శివారాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు.